దావీదు ఏమంటాడంటే, నా దీపము వెలిగించువాడవు నీవే. చెప్పండి, నా దీపం వెలిగించువాడవు నీవే అనండి. ఈ మానిటర్ రావట్లేదా? ఈ మానిటర్ నాకు వినపడలేదు సరిగా. కొద్దిగా సౌండ్ బెంచ్ లాస్ట్లో వినబడుతుందా? మీ అందరికీ క్లియర్గా వినబడుతుందా? కొంచెం సౌండ్ బెంచ్, మానిటర్ సౌండ్ బెంచ్. రైట్. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగా చెయ్యును. నా జీవితంలో ప్రతి చీకటిని ఎలా చేయగలుగుతాడు? వెలుగుగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో రకరకాల చీకటిలు ఉన్నాయి. వ్యాధి అనే చీకటి కావచ్చు, రోగం అనే చీకటి కావచ్చు, దరిద్రము కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మన జీవితంలో చీకటిని తీసుకొస్తుంది. అయితే ఆ చీకటిలో నుండి మనని వెలుగుగా చేసేది ఎవరు? దేవుడు మాత్రమే. అందుకే దావీదు అంటున్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, బాగా ధనం ఉంది, చాలా ధనం ఉంది, మంచి బంగారం ఉంది, యవనస్తుడు, మంచి బుల్లెట్ బైక్ ఉంది, మెడలో బంగారం, చేతిలో బంగారము. అతను చూస్తే అందరూ భయపడాల్సిందే. అతను ఎక్కడికి వెళ్ళినా అతను చూసి భయపడేవారు, చాలామంది భయపడేవారు. అతనిలో తెలియని ఒక గర్వము, నేనే పెద్ద, నాకంటే ఎవడు లేడు, ఒక విధమైన గర్వము. ఇక నీ ఏదంటే అదే, నా మాట అంటేనే శాసనము. అంతగా రగిలిపోయేవాడు, ఎవరి మాట వినేవాడు కాదు. ఎవరు చూసినా అతన్ని చూడగానే ఏం వేసేవాడు తెలుసా? భయపడేవారు. మూర్ఖత్వంలో ఉన్నవాడు, అతని ముందు ఎవరు నిలిచేవాడు కాదు. ఒక వెలుగు వెలిగాడు ఆ ఊరిలో. అతను భయపడి అందరు సలాము కొట్టాలి, దండాలు పెట్టాలి, కానీ అతను ఎవరి మాట లెక్క చేసేవాడు కాదు. కానీ ఒకరోజు అతను వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక న్యూస్ వచ్చింది. ఊరిలో అంతా ఒక న్యూస్. ఏంటి అంటే, సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. భయంకరమైన యాక్సిడెంట్. అతని బాడీ అంతా పీసులు పీసులుగా అయిపోయింది. చూడండి, నిన్నటి వరకు గర్వించాడు, నిన్నటి వరకు ఒక గొప్ప వెలుగు వెలిగాడు, అందరి దృష్టిలో భయం కలిగించాడు. రకరకాలుగా అతను చూడగానే అందరూ ఏమైపోయారు? భయపడ్డారు. అందరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, ఏమైనా తెలుసా? ఒరే, వాడు ఒక వెలుగు వెలిగాడు, కానీ సడన్గా దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. వెలిగాడు నిన్నటి దాకా తనకున్న ఆ డబ్బును బట్టి, ఆ పేరును బట్టి, ఆ ఖ్యాతిని బట్టి, ఆ గర్వాన్ని బట్టి, వాడికి ఉన్న హోదాని బట్టి, అన్నిటిని బట్టి అతను ఒక వెలుగు వెలిగాడేమో, కానీ సడన్గా ఏమైపోయింది? ఆ దీపం ఆరిపోయింది. కానీ దావీదు అంటాడు, నా దీపాన్ని వెలిగించువాడు ఎవరు? నా దేవుడే. ఆయన వెలిగించిన దీపము ఏ మనిషి ఆపలేడు. ఆమెన్. ఆయన వెలిగించిన దీపము ఏ చీకటి కానీ ఏ దురాత్మ కానీ ఆపగలే శక్తి లేదు. అందుకే ఆయన ఏమంటారు? జ్యోతిర్మయుడు అంటారు. ఆయన ఎవరు? ఇంకా మనం కీర్తనలో చదువుతుంటే, నీ వాక్యం నా పాదములకు ఏమై ఉంది? యువర్ వర్డ్ ఇస్ లైట్ టు మై ఫీట్ అంటారు. అవునా? నా పాదములకు నీ వాక్యం వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది. అంటే ఈ దీపము ఆరిపోయే దీపమా, వెలిగించే దీపమా? చెప్పండి, ఎంతమంది వినపడుతుందండి? అసలు ఈ దీపము ఆరిపోయే దీపము కాదు, వెలిగించే దీపం. అందుకే అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే దేవా. మరి ఈ దీపము నిత్యము వెలుగుగా ఉండాలి అంటే ఆ దీపంలో ఏముండాలండి? నూనె ఉండాలి. చెప్పండి పవర్, నీ దీపం నిత్యం వెలుగాలంటే? చెప్పట్లేదు, సౌండే రావట్లేదు. గట్టి చెప్పండి. నీ దీపము నిత్యం వెలగాలంటే నీ దీపములో
నూనె కావాలి. ఏం కావాలి? నూనె దేనికి సాదృశ్యము? ప్రార్థనకు సాదృశ్యము. ప్రార్థన లేని క్రైస్తవుడు వెలిగించబడలేడు. ప్రార్థన నీ జీవితంలో ఉంటే నీవు నిత్యం ఏమవుతావు? వెలుగుతూ ఉంటావు. ప్రార్థన నీ జీవితం లేదనుకోండి, వెలుగుతావా? చాలామంది క్రైస్తవ జీవితంలో వారు ఎందుకు వెలగట్లేదు అంటే వారి జీవితంలో ఏమీ లేదు, ప్రార్థన లేదు. ఉదయం లేచి పడుకునేంత వరకు డబ్బు వెనుక పరిగెత్తుతున్నాము, లోకమైన వాటి విషయంలో పరుగులు తీస్తున్నాము, కానీ ప్రార్థన వైపు మాత్రం మనము పరుగులు తీయట్లే. దావీదు అన్నాడు, నా దీపము వెలిగించువాడువు. ఈరోజు ఆ దేవుడు మీ దీపాలన్నిటిని వెలిగించాడు. ఆమేన్. ఈ దీపాన్ని ఆర్పగల శక్తి ఏ సాతానికి లేదు, కానీ ఆపగల శక్తి ఎవరిలో ఉందంటే నీలోనే ఉంది. నీ దీపాన్ని ఆర్పే శక్తి ఎవరికి ఉంది? నీకే ఉంది, సాతానికి లేదు. ఎలా ఆర్పుకోగలుగుతాము అంటే ప్రార్థన లేకపోతే నీ దీపము దినదినం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ప్రార్థన లేకపోతే నీ దీపము ఆరిపోవడం మొదలవుతుంది. నీ దీపం ఆరిపోయిందంటే నీ జీవితము చీకటిలో వెళ్ళిపోవడం మొదలవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమంటాడు పేతురుతో అంటే, పేతురు, నువ్వు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? టీవీ చూడాలా? మరేం చేయాలి? ప్రార్థన. నువ్వు శోధనలో పడిపోకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నీ దీపం ఎప్పుడు ఎలా ఉంటుందంట? వెలుగుతూనే ఉంటుంది. నీ దీపం నిత్యం వెలగాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు దావీదు, నువ్వు నిత్యం వెలుగుగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే నీ దీపం ఏమవుద్ది? ఆరిపోద్ది. చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ వారి దీపం ఎలా ఉంది తెలుసా? ఆరిపోయే స్థితిలోకి ఉంది. కానీ ఈరోజు వాక్యం వింటున్న మీ దీపము ఈ రోజు నుండి దేవుడు అధికమైన నూనె పోసి నిత్యం వెలిగించును గాక. దేవుడు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ 9 నెలలు గడిచిపోయేమో, కానీ ఈ 10వ నెల నుండి నీవు గొప్ప వెలుగుతూ ఉండాలి. ఆమేన్. అది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. ఇప్పటి వరకు నీ దీపము చిన్నగా ఉందేమో, నూనె అయిపోతుందేమో, ప్రార్థన నిర్లక్ష్యం చేసావేమో, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావేమో, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసావేమో, దేవునికి ఇవ్వడం నిర్లక్ష్యం చేసావేమో, ఆత్మను నడిపించడం నిర్లక్ష్యం చేసావేమో. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేయాల్సిన విషయంలో అన్ని నిర్లక్ష్యం చేసావేమో. అందుకని నీ దీపము ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ దేవుని కృపను బట్టి మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్. ఎలాంటి అవకాశం అంటే నీ దీపములో ఈరోజు ఆయన నూనె పోయిపోతున్నాడు. ఆమేన్. ఈ రోజు నుండి ఆ నూనెతో నువ్వు అత్యధికముగా వెలుగుదువుగాక. అలా వెలగాలని దేవుని చిత్తం. అందుకే అంటాడు చూడండి, ఈ దీపము వెలిగించినప్పుడు ఆ దీపాన్ని ఎక్కడ పెట్టమంటాడంటే పైన పెట్టమంటాడు. ఏమంటాడు? కొద్ది హై ప్లేసెస్లో పెట్టమంటాడు. ఎందుకు హై ప్లేసెస్లో పెట్టమంటాడంటే ఆ దీపము కనుక నువ్వు పైన పెడితే నీకు ఇంట్లో ఉన్న వారందరికీ ఏమిస్తుంది? వెలిగిస్తుంది. అందుకే దాన్ని మంచము కింద కానీ, దాన్ని ఎక్కడ పెట్టొద్దు? మంచము కింద కానీ, పరుపు కింద కానీ, టేబుల్ కింద కానీ ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరు. మంచం కింద పెట్టారనుకోండి, మంచం కాలిపోతాయి. టేబుల్ కింద పెట్టారనుకో, టేబుల్ కాలిపోతాయి. వెలిగిస్తుందా? వెలిగిపోదు. అందుకే ఆ ఒక దీపము వెలుగుతున్నప్పుడు దానిని ఉన్నతమైన స్థానంలో పెడితే అది చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. దేవుని కోరిక కూడా ఏంటి? దేవుని చిత్తం ఏంటి? నీవు వెలిగించబడి అనేకులు ఏం చేయాలి? కానీ ఈరోజు నీవు చీకటిలో పడిపోతున్నావు, అనేకుల్ని చీకటిలోకి లాగేస్తున్నావు. ప్రార్థన చేసుకునే వారిని డిస్టర్బ్, ప్రార్థన చేసుకున్న వారిని ఆటంకం. నీవు ప్రార్థన చేయట్లేదు, చేసే వారిని ప్రార్థన చేయించట్లేదు. నీవు దేవునికి ఇవ్వట్లేదు, ఇచ్చే వారిని ఇవ్వట్లేదు. నీవు ఆత్మను నడిపించట్లేదు, నడిపించే వారిని నువ్వు ఆటంకపరుస్తున్నావు.
నీవు దేవుని కోసం ఏం చేయట్లేదు, చేసే వారిని ఆటంకపరచడం. అంటే ఏం చేస్తున్నాము? నీ దీపం మారిపోతుంది. మనుషులు ఒక తలంపు ఏంటో తెలుసా? నేను ఏమైపోయినా పర్లేదు, నా పక్కన ఉన్నవాడు ఏమైపోవాలి, ఎదగడానికి వీళ్ళే. అర్థమవుతుందా? నేను నాశనమైనా పర్లే, నా పక్కన ఉన్నవాడు మాత్రం బాగుపడకూడదు. అర్థమవుతుంది కదా? మనిషి యొక్క నైజం అలాంటిది. ప్రతి ఒక్కరిలో ఈ నైజం ఉంటుంది. అయితే ఇది బయటికి వెళ్ళిపోవాలంటే మంచి లోపలికి వస్తే చెడు ఏమైపోద్ది? అందుకే దేవుడు ఏమంటాడంటే నీవు వెలిగించబడాలి. అయితే ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? దీపము పైన ఉండాలి, కానీ కింద ఉండకూడదు. పైన ఉంటే నీ పక్కన ఉన్న వారందరికీ ఏమొస్తుంది? వెలుగునిస్తుందంట. కింద ఉంటే నీ పక్కనున్న వాళ్ళకి ఆ వెలుగు రాదు. నీవు కూడా ఆ వెలుగును నువ్వేం చేయలేవు, అనుభవించలేవు. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ ఏం చేసిందంటే కొంచెం 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 డబ్బులు తీసి అన్నీ దాచింది. అన్నీ చేంజ్ మొత్తం తీసి పోగు చేసి ఒక 100 రూపాయలు దాచింది. దాచి అది బీరువాలో పెట్టింది. బీరువాలో పెట్టి, ధనం ఎక్కడుంటే నీ మనసు, చెప్పాలి, నీ మనసు అక్కడ ఉంటుంది. రోజు లేవగానే బీరువా తీయాలి, ఆ 100 రూపాయలు కాయిన్స్ అన్నీ లెక్క పెట్టాలి. 100 ఉన్నాయిలే అమ్మయ్య అని మళ్ళీ పెట్టి లాక్ వేయాలి. రోజు ఇదే పని. లెగాలి, ఏం చేయాలి? బీరువా ఓపెన్ చేయాలి, కౌంట్ చేయాలి, ఉన్నాయా పోయాయా, ఉన్నాయా పోయా. రోజు అదే పని చేస్తాం. ఒకరోజు తీసింది, లెక్క పెట్టింది. లెక్క పెడుతూ లెక్క తప్పిందో లేదా అక్కడ ఉన్నవి పోయాయో తెలియదు, కానీ అమ్మో అమ్మో అని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే ఒక పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళేసరికి, పాస్టర్ గారు నేను కోల్పోయానండి. పాస్టర్ గారిని కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఒక్కొక్క రూపాయి చేసి 100 రూపాయలు దాచాను, దాంట్లో 1 రూపాయి కనబడడం లేదు అని ఏడుస్తుంది. ఎంత కనబడలే? 1 రూపాయి పోయింది, దాచుకున్న సొమ్ము పోయింది అని ఏడవడం మొదలుపెట్టింది. పాస్టర్ గారు అన్నారంట, అమ్మా జాగ్రత్తగా వెతకమ్మా అన్నారు. అన్ని వెతికానయ్యా, ఎక్కడ కనబడట్లేదు. సరే అని లోపలికి వెళ్ళి చూస్తే డిమ్ లైట్. దీపం ఎలా ఉంది? చాలా డిమ్గా ఉంది. మనం బెడ్ లైట్ పెడతాం కదండి, బెడ్ లైట్ అలా చిన్నగా దీపం ఉంది. ఆ చిన్న దీపంలో వెతుకుతా ఉంది. దొరుకుద్దా? చెప్పండి, దొరకదు. అమ్మ కాస్త వెలుగు, దాంట్లో నూనె పోస్తే ఆ దీపం వెలుగుతుంది. ఆ వెలుగు ఉంటే నీకు అంత కనబడుతుంది, నువ్వు వెతకొచ్చు అన్నా. సరే నూనె పోసింది. నూనె పోసిన తర్వాత వెతకడం మొదలుపెట్టి అన్నీ వెతుకుతుంది, కానీ ఎక్కడ కనబడలే. అయ్యా అంత వెతికానయ్యా, ఎక్కడ దొరకలేదు. సరే ఇంట్లో చీపురు ఉందా అని అడిగాడు. ఉందయ్యా, తీసుకురా. తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చీపురుతో ఇల్లంతా ఊడ్చేసేయాలి. వెంటనే ఇల్లు మొత్తం ఊడ్చేసింది. బీరువా కింద, టేబుల్ కింద అంతా ఊడ్చేసరికి ఒక మూల నుండి ఆ చీపురు తగిలి ఆ రూపాయి బయటికి వచ్చింది. ఆ రూపాయి బయటికి రాగానే ఆ రూపాయి పట్టుకొని అమ్మయ్య కష్టార్జితం రూపాయి దొరికిందని సంతోషపడ్డది. హల్లెలూయా. చూడండి, ఆవిడ దీపము వెలుగు లేకపోతే ఎంత వెతికినా దొరికేదా? ఆ వెలుగు కావాలి. ఆ వెలుగు ఫస్ట్ దీపం వెలిగింది. ఆ తర్వాత దొరకకపోతే ఏమైపోయింది? చీపురు పట్టుకొని ఊడ్చినసరికి ఏమైపోయింది? ఆ రూపాయి బయటికి వచ్చింది. అప్పుడు ఆవిడ సంతోషపడింది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఒకసారి వచనం చదవండి మీరు, మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15
15వ అధ్యాయం 15-16 వచనం చదువుతాం. ఒక్క నిమిషం. Matthew chapter 15. ఒకసారి ఒక్క నిమిషం. ఇరవై ఆరో అధ్యాయం 41-42. 26, 41, 42. చూడండి, దేవుడు పేతురుతో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఏమన్నాడు ఇక్కడ? మీరు మెలకుగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట? బలహీనము. నీవు వెలిగించబడాలి, అనేకులు వెలిగించాలి అంటే ముందు నీవు వెలగాలి, నీ తర్వాత అనేకులు ఏమవ్వాలి? వెలిగించబడాలి. అంటే నీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏంటంట? సిద్ధము లేదు. ఇక్కడ ఏమన్నాడంటే నీ దీపము వెలిగించబడడానికి నీవు ప్రార్థన అనే నూనె పోయాలి నీ దీపములో. దేవుడు వెలిగిస్తేనంట నీ దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఇన్ కేస్ ఆ ఒత్తు కనుక అది బ్లాక్ అయిపోయింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కట్ చేస్తాడు. కట్ చేసి మరలా దాన్ని వెలిగిస్తాడు. కానీ నీ దీపం ఆరిపోకుండా నిత్యం వెలిగించే విధముగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. అయితే ఈ దీపము మంచము కింద కానీ కొంచెము కింద కానీ పెట్టడానికి వీలు. అక్కడ వాక్యములో ఎందుకు ఆయన కింద పెట్టకూడదు అంటాడంటే, చాలాసార్లు మన జీవితంలో ఈ మంచము కింద పెట్టొద్దు అని ఎందుకు అంటాడు అంటే, చాలామంది ఇంటికి రాగానే ఫస్ట్ దేని చూస్తారు? ఆ మంచం చూస్తారనుకోండి, కాస్త నడుము. అవునా కదా? ఈ మంచం ఎలాంటిదంటే, నీకు నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి మంచం మీద పడుకోవాలి, కానీ నిద్ర రాకపోయినా వెళ్ళి అటు దొరలి ఇటు దొరలి ఇటు దొరలి అటు దొరలి నిద్ర వచ్చేదాకా దొర్లుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండి అప్పుడు నిద్ర వచ్చిన తర్వాత పడుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ మంచం ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థన చేయకుండా బలహీనపరుస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేయకుండా బలహీనపరుస్తుందంట. అందుకే కొందరు ఉన్నారు, వాళ్ళన్నారు ఏం చేస్తున్నాడు అడుగుతాను, ప్రతి ఫోన్ చేయగానే ఏం చేస్తున్నాడు అని అడుగుతాను. ఎందుకు తెలుసా? నాకు తెలిసి ఈ వ్యక్తి ఎప్పుడు మంచం మీద కనబడతాడు. ఫోన్ చేయగానే ఎక్కడున్నాడంటే మంచం మీద కాస్త వాలిపోయాడని. ఎందుకు? నిద్ర రాకపోయినా ఆ మంచం మీద అటు ఇటు దొర్లితే ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది. ఈ మంచం ఏం చేస్తుందంటే నిన్ను బలహీనపరిచి ప్రార్థన జీవితాన్ని తగ్గించేస్తుంది. నీకు తెలియకుండానే ఏంటి? ఆ మంచానికి వెళ్ళిపోతావు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నీకు నిద్ర వచ్చినప్పుడే ఆ మంచం ఎక్కు, కానీ నిద్ర రాలేదనుకోండి మోకాలు వంచు. ఎప్పటిదాకా? నిద్ర వచ్చేంత వరకు మోకాలు వంచు. నిద్ర వచ్చినప్పుడు మంచం ఎక్కి పడుకో. అప్పటి వరకు నువ్వేం చేయకూడదు. ఊరికి ఏదో వెళ్ళి అలా నడుము వాల్చుకుందాంలే అని చెప్పేసి వెళ్తాం. ఏమవుతుంది? నిద్ర పట్టేస్తుంది. రాకపోయినా చాలామంది మధ్యాహ్నం టైంలో రిలాక్స్ అయిపోతారు కదా, ఈ మధ్యాహ్నం టైం ఏం చేస్తారు తెలుసా? మంచం ఎక్కేస్తారు. ఈ మధ్యాహ్నం టైంలో పడుకుండిపోతారు.
హాయిగా మధ్యాహ్నం పడుకున్నా అంటే సాయంకాలం దాకా పడుకుంటారు. రాకపోయినా ఆ టీవీ చూసుకుంటూ అటు మెసలి ఇటు మెలిసి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి నిద్ర వచ్చేంత వరకు టైంపాస్ చేసి అప్పుడు పడుకుంటారు. అంటే నిన్ను వెలిగించే దీపము ప్రార్థనకు ఆటంకపరిచేది అది. అందుకైనా మంచము కింద పెట్టకూడదు దీపము, అది పైన ఉన్నత స్థలంలో పెట్టాలి. ఎందుకంటే నీవు వెలుగై అనేకులు ఏం చేయాలి? వెలిగించే విధముగా నువ్వు చేయబడ్డావు. నీ దీపము నీవే ఆర్పునే శక్తి నీకు ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన ఆగిపోతే నీ దీపం మెల్లిగా ఏమైపోతుంది? నీ దీపం ఆరిపోకూడదంటే నువ్వు మంచం ఎక్కకూడదు. చెప్పండి పక్కన, నీ దీపం ఆగిపోకూడదంటే నీ మంచం ఎక్కకూడదు. ఎప్పటి వరకు నీకు నిద్ర వచ్చినప్పుడు వెళ్ళు, పడుకో, తప్పులేదు. కానీ రాకున్నప్పుడు బలవంతంగా వెళ్ళి అటు దొరలి ఇటు దొరలి అది చేసి ఇది చేసి నిద్ర వచ్చేదాకా టైంపాస్ చేస్తే నీ ప్రార్థన జీవితం ఏమవుతుందో తెలుసా? అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట? బలహీనము. ఇది బలహీనపరుస్తుంది, నీ ప్రార్థన జీవితాన్ని ఆటంకపరుస్తుంది. అందుకే ఎంత వెలిగినా ఈ చీపురు ఏంటి తెలుసా? ఈ చీపురుతో ఎప్పుడైతే శుభ్రము చేస్తూ ఉంటామో మూల ఉన్న చెత్త అంతా ఏమైపోద్ది? ఏమైందండి? బయటికి వచ్చేస్తుంది. అవునా కదా? వాక్యము ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో, ఈ వాక్యము నీ హృదయములోకి వెళ్ళి ఈ గదిలో మూలకున్న చెత్త చెదారము పాపము దేవుని వ్యతిరేకమైనదంతా కూడా ఏం చేస్తుంది తెలుసా? బయటికి తీసేస్తుంది. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన వాక్యం వింటున్నాడు, చాలా శ్రద్ధగా వింటున్నాడు. పాస్టర్ గారు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆయన చాలా శ్రద్ధగా వింటున్నాడు. సడన్గా వాక్యములో ఒక మాట వచ్చింది. దేవునికి వ్యతిరేకమైన పాపము చేయడానికి వీలు లేదు. దేవునికి నమ్మకముగా, దేవునికి విధేయతగా జీవించే వ్యక్తిగా ఉండాలి. వివాహం అన్నిటికంటే ఘనమైనది. నీవు నీ భర్తకు నీ భార్యకు నమ్మకముగా ఉండాలి అని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా సడన్గా అక్కడ వాక్యం వింటున్న వ్యక్తికి తక్కానం తగిలింది. పాస్టర్ గారు ఈరోజు నా కోసమే చెప్తున్నాడు వాక్యం. పాస్టర్ గారికి తెలియదు ఈ వ్యక్తిలో ఏ పాపం దాగిందంటే ఆయనకు. అసలు ఏంటి అంటే ఆయన వాక్యం వింటూ పాస్టర్ గారు నా కోసమే చెప్తున్నాడు అని చెప్పేసి పక్కన కూర్చుంటూ, పాస్టర్ గారికి నా కోసం ఎవరైనా బాగా చెప్పినట్టున్నారు, నా కోసమే చెప్తున్నాడు అని కోపం వచ్చి ఏం చేశాడు? లేచి వెళ్ళిపోతూ బైబిల్ పక్కన ఉన్న అతనికి ఇచ్చేసి, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు చర్చ అయిపోయాక రా అనేసి లేచి వెళ్ళిపోయి అలా దారిలో వెళ్తూ ఉండగా సడన్గా ఒక స్పీడ్గా ఒక టూ వీలర్ వచ్చి టక్కున కొట్టేశాడు. ఆయన కొట్టగానే ఒక కాలు ఇరిగిపోయింది, అక్కడ ఇక్కడ అన్ని దెబ్బలు. వెంటనే ఆ గుద్దిన వాడు ఏం చేస్తాడు? అతను తీసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ మ్యాటర్ కాస్త వెంటనే చర్చిలో ఉన్న ఆవిడకి తెలిసిపోయింది. అండి మీ ఆయనకు యాక్సిడెంట్ అయింది, వెంటనే వచ్చేయండి. ఆవిడ వెంటనే ఏం చేసింది? వెంటనే పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాస్త ప్రేయర్ చేయండి అని చెప్పేసి ఆవిడ లేచిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళారు. అయిపోయిన తర్వాత అలా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, ముందు పాస్టర్ గారిని పిలవండి అన్నాడు. ఎవరిని? ఎలా జరిగిందండి ఏంటంటే, ముందు అవన్నీ కాదు, ముందు పాస్టర్ గారిని పిలవండి అన్నాడట. వెంటనే పాస్టర్ గారి కబురు అందింది. ఆయన అయిపోయిన తర్వాత చర్చ్ అయిపోయిన తర్వాత వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏమైంది అంటే, వెంటనే ఆయన అన్నాడంట, నా జోబులో కానుక ఉంది, అది పాస్టర్ గారికి ఇద్దామని నేను తీసుకొచ్చాను. పాస్టర్ గారు వాక్యం విన్న తర్వాత నాకు ఇవ్వాలనిపించలేదు, అందుకే జోబులో పెట్టుకొని నేను వచ్చేసాను. అనవసరంగా నా కోసం మాట్లాడి ఈరోజు ఆయనకు ఇవ్వకుండా అదృష్టాన్ని కోల్పోయాడు పాస్టర్ గారు.
ఆయనకి ఇవ్వడానికి 5,000 తెచ్చాను నేను. ఎంత? పాస్టర్ గారి కోసం, దేవుడి కోసం నేను 5,000 తీసుకొచ్చాను ఆయనకి ఇద్దామని. ఆయనేమో వాక్యముతో నన్నే తిట్టాడు, వాక్యం ద్వారా నన్నే గద్దించాడు, వాక్యం ద్వారా నా కోసమే మాట్లాడాడు. అందుకే నా కోపం వచ్చేసి ఆయనకి ఇవ్వకుండా నేను వచ్చేసాను. వెంటనే ఆ డబ్బులు తీసి నువ్వు పాస్టర్ గారికి ఇవ్వు అని అన్నాడంట. పాస్టర్ గారు అన్నాడంటే, ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో పడ్డావు, ఈ డబ్బు నాకెందుకు, నీకు ప్రార్థన చేస్తా అంటే, లేదయ్యా ముందు నువ్వు డబ్బు తీసుకొని ప్రార్థన చేయాలి, ముందు నువ్వు డబ్బులు తీసుకొని ప్రార్థన చేయ అన్నాడు. సరే నా డబ్బు తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత, ఎందుకు డబ్బులు ఇచ్చే ముందు ఎందుకు ఇంతగా ఇదైంది, ఎందుకు నువ్వు వెళ్ళిపోయావని అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, మీరు వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయములో ఒక భయంకరమైన మాట కుచ్చుకుంది. ఏంటి అంటే, నేను దేవునికి నమ్మకంగా లేను. ఎందుకు నమ్మకంగా లేవు? అన్నీ మీకు తెలుసు కదండి, అన్నీ మీకు తెలుసు కదా పాస్టర్ అంటే, నాకేం తెలియదు నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ బెడ్ మీద గాయాలతో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను నమ్మకంగా లేను దేవునికి. ఎందుకు నమ్మకంగా లేవు అంటే, మీ వాక్య ప్రకారము దేవుని దృష్టిలో నేను పాపము చేసిన వాడను. ఏం చేసిన వాడను? ఏం పాపము చేశావు? నా భార్యకి తెలియకుండా ఇంకో ఏరియాలో ఇంకో కొంప పెట్టాను నేను, ఆవిడికి తెలియదు ఇప్పటిదాకా అన్నాడంట. ఈ పాపము చేశాను, అందుకే దేవుడు నాకు కాలు ఎరగొట్టేశాడు. వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే డాక్టర్ వచ్చాడు. వచ్చిన తర్వాత, అమ్మా మీ ఆయన కాలు బాగో, కాలు తీసేయాలి, ఈ ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లోనే ఉంటుంది, అన్ని పనులు ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు అంటే ఆవిడందంట, అదే నాకు కావాలి, ఇంతకాలం నేను ప్రార్థన చేస్తున్నాను దానికోసమే అందంట. ఎందుకు? వీడు ఎప్పుడు ఇక్కడ ఉన్నట్లే ఆ కొంప ఈ కొంప, ఆ కొంప ఈ కొంప తిరుగుతున్నాడు, కానీ ఏ రోజు నా భార్య పిల్లలు ఉన్నారు అని నన్ను పట్టించుకోవట్లే అని ఆవిడ బాధతో కుమిలిపోయి ప్రార్థన చేస్తుందంట దేవునికి ఎవరు చెప్పకుండా. అసలు ఇదంతా బయట ఎలా పడింది? పాస్టర్ గారు అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆయన హృదయం గాయపడింది, బాధపడ్డాడు. పాస్టర్ గారు నన్నే ఎంచుకొని తిట్టాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు, ఎవరో ఏదో చెప్పారు అందుకే నన్నే తిట్టడానికి వాక్యం ద్వారా అందరి ముందు తిట్టాడు, అందరి ద్వారా అవునా అలా తప్పుగా ఆలోచించి వెళ్ళిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు నీ లోపల ఉన్న చెత్త ఎలా బయటికి తీసివేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యము ద్వారా ఆ హృదయం గాయపడినప్పటికీ తన హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు పూర్తిగా తీసేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? చీపురు ఎందుకు వాడతామంటే, అందుకే ప్రతి మూలముల మన జీవితంలో ఎక్కడెక్కడో పాపం ఉంటుంది, ఆ పాపాన్ని ఏం చేయడానికి? తీసివేయడానికి. అవును కదా? ఇప్పుడు చూడండి, ఇది దీపం వెలుగుతుంది, ఇప్పుడు ఈ వెలుగుతున్న దీపానికి నేను చెయ్యి అడ్డం పెడితే ఏమవుతుంది? ఆ చీకటి నా మీద కూడా పడుతుందా లేదా? అలానే నీవు వెలుగుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అందుకే పేతురు అంటాడు, పేతురు శోధనలో పడిపోకుండానట్లు నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే, ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తానండి అని మంటిగా కూర్చుంటావు, ఆ రోజేమి ఆయన చేపలు తీసుకొచ్చి పెడతాడు, ఆ రోజేమి ఆయన పక్కింట్లో వాసన వచ్చేస్తుంది, ఆ రోజే నీకు అవునా ఎప్పుడు ఆకలి అవ్వదు, కానీ ఆ రోజే 1 గంట కంటే ముందే ఆకలి అవ్వడం మొదలవుతుంది. ఎవరికైనా అనుభవించారా లేదండి? ఎప్పుడైతే ఫాస్టింగ్ అనుకుంటామో ఆ రోజే శోధన. కొందరు పని ఏంటో తెలుసా? తినాలి పండుకోవాలి, తినాలి పడుకోవాలి, తినాలి పడుకోవాలి, ఇదే పని. ఎప్పుడు ఏం పని? హాయిగా తినాలి, హాయిగా టైం దొరికినప్పుడల్లా మంచం, టైం దొరికినప్పుడల్లా మంచం, మంచం ఎక్కాలి, మంచం లేదా కింద పరుపు వేసుకొని పడుకోవాలి, ఏదో ఒకటి నడుము మాత్రం అలా భూమికి తాకాల్సిందే. ప్రార్థన పక్కన పెట్టి, అందుకే నీ దీపాన్ని ఆర్పగల శక్తి ఎవరికి ఉంది? నీకే ఉంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. రాకడ సమీపంగా ఉందని అందరికీ తెలుసు, కానీ మనం చేయాల్సిన ప్రార్థన జీవితం మాత్రం మనము చేయడము. ఒకప్పుడు నేను 1 గంట ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు 2 గంటలు చేసేవాడిని, ఇప్పుడు ఏమైంది?
ఒకప్పుడు విశ్వాసంలో ఎదిగావు, ఆత్మలో ఎదిగావు, 10 మంది తీసుకొని వచ్చావు, డబ్బులు లేకపోతే నేను ఆటో ఛార్జ్ పెట్టి తీసుకొస్తానని తీసుకొచ్చావు. ఇప్పుడేమైంది? ఒకప్పుడు ప్రార్థన 10 గంటల కంటే 9 గంటలకే వచ్చి మోకరించి అయ్యా అని ప్రార్థన చేశావు. ఇప్పుడేమైంది? ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు అన్నీ వచ్చాయి, కానీ ప్రార్థన ఒక వెలిగావు, కానీ నీ దీపం నువ్వు చేతులారా ఏం చేసుకుంటున్నావు? ఆర్పేసుకుంటున్నావు. అందుకే దావీదు అంటున్నాడు, నా దీపాన్ని వెలిగించువాడువు. దేవుడు ప్రతి ఒక్కరిలో దీపాన్ని వెలిగించాడు. అయితే ఆ దీపాన్ని ఇంకా వెలుగుగా మార్చుకోవడానికి దేవుడు నీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీలో వెలుగు ఏమవుతుంది? ఇంకా వెలుగుగా మారుతావు, నువ్వు ఇంకా దీవెనకరంగా మారుతావు, ఇంకా అనేకుల జీవితాలను ఏమిస్తావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. అబ్రహాము వాగ్దానం ఏంటి? అబ్రహాం వాగ్దానం ఏంటండి? అబ్రహాము ద్వారా అబ్రహాము సంతానము రాబోయే తరాలంతా కూడా ఏమవుతుంది? ఆస్వాదించబడుతుంది. ఇప్పుడు అబ్రహాము ద్వారా మనం దీవించబడ్డాం, అబ్రహాం వారసులు అని పిలువబడుతున్నాం. మరి నీ తర్వాత నీ పిల్లలు బ్లెస్ అవ్వాలి అంటే నీ దీపము బాగుంటేనే నీ కుటుంబము దీపం ఏముంటుంది? చక్కగా వారు చూడగలుగుతారు, చక్కగా బ్రతకగలుగుతారు. నీ దీపం ఆరిపోయిందంటే వారు కూడా చీకటిలో పడడానికి ఆస్కారం ఉంది. అందుకే మనం సాతాను చేసిందని మనిషి దేనికి భయపడ్డు, కానీ ఇంటి ముందు ఒక నిమ్మకాయ పడిందంటే భయపడతాడు. అవునా? మనిషి ఎంత భయపడతాడంటే ముందు ఎంత పెద్ద ఎనుగొచ్చినా భయపడ్డు, కానీ ఇంటి ముందు చిన్న నిమ్మకాయ పడేస్తారు అనుకోరనా, ఏం జరిగిందో ఏమైపోయిందో అని భయపడతారు. అవునా కదండి? ఏ సాతాను మనం ఏమీ చేయలేదు, ఏ సాతాను నీ జీవితంలో నిన్ను నాశనము చేయలేదు, దానికి అధికారం ఇవ్వబడలేదు. కానీ నీ జీవితం ఈరోజు ఈ కష్టాల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళడానికి కారణము నీవు ప్రార్థన నిర్లక్ష్యం చేయడం ద్వారా. నీవు దీపం ఆరిపోతుంది, డబ్బు కోసం వెతుకుతున్నావు ఆరిపోయిన దీపములో. నీ జీవితం చీకటిలో వెళ్ళిపోతుంది, స్వస్థత కోసం పరుగులు తీస్తున్నావు, సాక్ష్యం కోసం పరుగులు తీస్తున్నావు. కానీ దేవుడు అంటాడు, నీ దీపాన్ని వెలిగించువాడు నేను. నీవు నాతో సంబంధం కలిగి ఉంటే, నా వాక్యముతో సంబంధం కలిగి ఉంటే నీ దీపాన్ని నిత్యము వెలుగుగా మార్చగలుగుతాను. ఆమేన్. నిత్యం వెలుగుగా మారుస్తాడంట ఆయన. ఆరిపోయే దీపము కాదు నీవు, ఎప్పుడు వెలిగించు దీపంగానే ఉండునుగాక. ఆమేన్. అలా ఉండాలని దేవుని చిత్తం. అందుకే నీ దీపంలో ఏముండాలి? నూనె ఉండాలి. ఆ నూనె అంటే ఏంటి? ప్రార్థనకు సాదృశ్యము. ప్రార్థన లేని క్రైస్తవుడు కాదు. ఇప్పుడు చెప్పండి, రోజుకి 1 గంట పైన ప్రార్థన చేసే హస్తాలు ఎన్ని హస్తాలు ఉన్నాయి? చేతుల పైకి ఎత్తండి. అంటే ప్రార్థన చేసే హస్తం ఏదో చేయని హస్తం ఏదో నీకు బాగా తెలుసు. మీకు మీరు పరీక్షించుకోండి. ఈరోజు నా దీపం ఆరిపోతుందా? నా దీపము వెలుగుతుందా? నేను ప్రార్థన చేయగలుగుతున్నాను అంటే నా దీపం ఏమవుతున్నట్టు? నా ప్రార్థన తగ్గిందంటే ఏమవుతున్నట్టు? నా దీపము. ఇప్పుడు నీకు ఈజీగా అర్థమైపోయింది, నీ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? అందుకే దావీదు అంటాడు, నా దీపం వెలిగించువాడు నీవే, నా చీకటి వెలుగా చేయువాడవు. ఆ దేవునితో ఉన్నంత కాలము నీ దీపం వెలుగుగా ఉంటూనే ఉంటుంది. ఆమేన్. ఆ దేవునికి దూరంగా ఉంటే నీ దీపం ఆరిపోతుంది. ఆ దేవునికి దూరంగా ఉన్నావా, లోకంలో పడిపోతావు. లోకంలో ఉన్న ధనము కోసము, లోకంలో పాపాల కోసం, లోకంలో ఉన్న వాటన్నిటి కోసం పరుగులు తీస్తావు, దేవుని పక్కన పెట్టేస్తావు. చాలామంది జీవితాల్లో శాపాన్ని తెచ్చుకుంటున్నారు. అలా ఎందుకు ఈరోజు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అంటే వారు దేవుని పక్కన పెట్టి లోక సంబంధమైన వాటిని అన్నిటిని వెతుకుతున్నారు. డబ్బును వెతుకుతున్నారు, పేరును వెతుకుతున్నారు, పబ్లిసిటీ వెతుకుతున్నారు, అన్నిటికంటే గొప్పగా నేను ఉండాలని వెతుకుతున్నారు, పేరు ఖ్యాతి వాటి కోసం పరుగులు తీస్తున్నారు. కానీ దేవుని మాత్రం వెతకడము. అందుకే వారి దీపము నెమ్మదిగా ఏమైపోతుంది? ఆరిపోతుంది. అందుకే అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే.
నీ దీపము నిత్యం వెలుగుగా ఉండాలి అంటే నీవు నిత్యము ప్రార్థనలో, నేను క్రిస్టియన్, నేను క్రైస్తవుడు అని చెప్పుకొని సరిపోదు. నీ జీవితంలో ప్రార్థన కనబడాలి. ప్రార్థన అంటే ఏంటి? ఆ కాయగూరల లిస్టు చెప్పినట్టు అన్నీ నాకు ఇది చేయాలి చేయని చెప్పడం కాదు. ప్రార్థన అనగా నీవు దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, వాక్యము చదవడము. వాక్యం చదివి నువ్వు దేవుని అడ, దేవా ఈ యొక్క సమస్యను జయించే శక్తి నాకు ఇవ్వు, ఈ వ్యాధిని జయించే శక్తి నాకు ఇవ్వు. నువ్వే తీసేదేవా అని కాదు, ఆ వ్యాధిని జయించే శక్తి నాకు ఇవ్వు, ఆ రోగాన్ని జయించే శక్తి నాకు ఇవ్వు, ఈ సమస్యను జయించే శక్తి నాకు ఇవ్వు అని అడగడము, ఆయనతో మాట్లాడడము. ఏంటి? ప్రార్థన. ప్రార్థన లేని క్రైస్తవుడు, ప్రార్థన లేని జీవితము ఉంటే గనక ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చి ఈ దీపం ఎలా వెలుగుతుందో నువ్వు అలా వెలుగుగా ఉండాలి అని అన్నప్పుడు వెంటనే ఏమైంది? ఆరిపోయింది. నీవు కూడా అలా ఆరిపోవడానికి కారణం, అలా శాపగ్రస్తులుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీ జీవితంలో ప్రార్థన లేకపోవడం వల్ల. ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన నిర్లక్ష్యము నీ దీపాన్ని ఏం చేస్తుంది? సాతానికి లేదండి ఆ శక్తి. సాతాను నీ దీపాన్ని ఆర్పే శక్తి వాడికి ఉందా? లేదు. ఆ శక్తి ఎవరికి ఉందో తెలుసా? నీకే ఉంది. నువ్వు ఎంత వెలగాలనుకున్నా అంత వెలగలుగుతావు, ఎంత చీకట్లో ఉండాలనుకున్నా అంత చీకట్లో ఉండగలుగుతావు. చూడండి, సినిమా థియేటర్కి వెళ్తూ ఉంటారండి చాలామంది. సినిమాకి వెళ్ళేవాళ్ళు, థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు థియేటర్లో అన్ని లైట్లు ఆన్ చేసి సినిమా స్క్రీన్ ఆన్ చేస్తే ఎవరైనా చూస్తాడా? వెంటనే వెనక తిరుగు, ఒరే గట్టి కేకలేస్తా, ఒరే లైట్లు ఆఫ్ చేయరా అంటారు. అవునా? ఎందుకు? లైట్ ఆఫ్ చేస్తే స్క్రీన్ బాగా కనబడుతుంది. చీకటిలో ఉన్న వారికి చీకటే ఇష్టం, వారికి చీకటే కావాలి. ఆ చీకట్లో వారి జీవితం సంతోషంగా ఉండాలని అనుకుంటారు, ఎక్సైట్మెంట్, ఆనందం పొందుకుంటారు. కానీ వెలుగు సంబంధి వాళ్ళు ఆ చీకటి సంబంధమైన క్రియలు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అంటే నీ జీవితంలో పాపానికి చోటు ఇవ్వకుండా, నీ జీవితంలో సాతానికి చోటు ఇవ్వకుండా, నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇస్తే నీ వెలుగు అనేకులకి ఏమవుతుంది? వెలుగుగా మారుతుంది. అందుకని మనము కేవలము ప్రార్థన చేసేవాళ్ళుగా కాకుండా, ఏదో నామకార్థ ప్రార్థన చేసేవాళ్ళుగా కాకుండా, ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేసేవారుగా. నీవు ప్రార్థన చేస్తే నీకు తెలియకుండానే నీ మొహములో వెలుగు, కాంతి. నువ్వు ప్రార్థనలో ఉంటే ఆటోమేటిక్గా దేవుని సన్నిధి నీ మీద కనిపిస్తుంది. ఆమేన్. కానీ సాతాను ఏం చేస్తుంది తెలుసా? నీకు తెలియకుండానే నిన్ను ప్రార్థనలో నుండి కిందికి తీసేస్తుంది. ఒకప్పుడు 1-2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు అరగంట చేసేసరికి చాలా చేసేసాను అనే ఫీలింగ్లో ఉంటున్నాం. ఒకప్పుడు 2-3 గంటలైనా ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు అంటే ఏమవుతుంది? నీ దీపం వెలగాలా తగ్గాలా? చెప్పాలి. వెలగాలంటే ఏం చేయాలి? టైం లేదు బ్రదర్, మీరు ఖాళీగా ఉన్నారు, మీరు చేయండి. నాకు టైం లేదు బ్రదర్. మీకేం కావాలి? డబ్బు కావాలా? ఇచ్చేస్తానులే. మేము మాత్రం ప్రార్థన చేయలేదు. ఇగో 10,000 తీసుకో మా కోసం ప్రార్థన, 20,000 తీసుకో మా కోసం ప్రార్థన. నీ డబ్బు ఇస్తే ఏం జరగదు. నీవు ప్రార్థన చేస్తూ దేవునికి ఇస్తే నీకు ఇచ్చిన దానికి దీవెన. ఆమేన్. అందుకే ప్రార్థన. ఎందుకు సంఘం ఎదగట్లేదు అంటే సంఘములో ప్రార్థన కొద్దు ఉంది. ఎందుకు మీరు ఆస్వాదించబడట్లేదు? ఏం కొద్దు ఉంది? ప్రార్థన కొద్దు ఉంది. అందుకే అన్నాడు, ఈ 10వ నెలలో మీ అందరి దివిచ్చులో ఆయన నూనె పోయిపోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఆయన ప్రత్యేకమైన తైలముతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమేన్. ఈ రోజు నుండి మీరందరూ వెలుగుదురుగాక. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలి? ఈరోజు నుండి ఏముండాలి? ప్రార్థన నిర్లక్ష్యము చేయకండి. ఎంతగా వీలైతే అంతగా ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీరు చేసే ప్రార్థన మీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. ఎంతమంది ఆస్వాదించబడాలనుకుంటున్నారు? పాస్టర్గా చేస్తే ఆస్వాదించబడతారు అనేది మూర్ఖత్వం. అదేంటి?
మూర్ఖత్వం. నీవు ప్రార్థనలో విశ్వాసంలో ఉండి అప్పుడు పాస్టర్ గారు మీ తల మీద చేసి ప్రార్థన చేస్తే అది మీకు ఆశీర్వాదకరం. ఆమేన్. అంతేగాని నేను ఎలా బతికినా పర్లేదు, ఆయన చేయగానే నాకు బాగా అయిపోద్ది అనేసరికి మూర్ఖత్వం. అది ముందు నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసి, ఆ చెత్తని తీసేసి అప్పుడు ప్రార్థనలో కూర్చో. అప్పుడు దేవుడు నేను గొప్ప వెలుగుగా మారుస్తాడు. ఆమేన్. నువ్వు అలా అనేకులు వెలుగుగా ఉండాలని దేవుని చిత్తం. నీవు వెలుగై అనేకులు ఏం చేయాలి? ఈరోజు మీరందరూ అలా మారుదురుగాక. లేచి నుంచుందాం. లేచి నుంచొని ఒక తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, నేను ఈరోజు నుండి నా దీపం వెలిగించువాడు నీవే. ఈరోజు నుండి నా జీవితంలో నేను అనేకులకి వెలుగుగా ఉంటాను. అనేకుల జీవితాల్లో నేను వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఈరోజు నుండి నా జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, మీకు వ్యతిరేకమున్న ప్రతి క్రియలు తీసివేయి దేవా అని ఒక తీర్మానం చేసుకుందామా? ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకుందామా? దేవుడు అదే ఆశపడుతున్నాడు ఈరోజు. దేవుడు అదే ఆశపడుతున్నాడు. అయ్యా, నీ నోటితో ఈ మొదటి రోజున పరిశుద్ధ బల్లలో పాలు పొందాల్సిన నీవు నేను మన పాపాల్ని, మన ఆలోచనలో, మన చూపుల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో ఎక్కడైతే పాపము దాగి ఉందో, దేవుడికి వ్యతిరేకమైన క్రియలు దాగి ఉన్నాయో వాటిని ఈరోజు మన జీవితం నుండి తీసివేయాలని, వాటిని వదిలిపెట్టాలి. దేవుడు నీ దీపాన్ని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దీపము అనేకులకి వెలుగుగా ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే అయ్యా, ఈరోజు నా జీవితంలో ఏదైతే ఉందో వాటన్నిటిని మీరు తీసివేయండి అయ్యా. ఒప్పుకోండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఈరోజు ఏ పాపము దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏ క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో ప్రతి ఒక్కరు, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడాడు. నా కోసమే అంటే నీ కోసమే ఈరోజు ఈ వాక్యం అనుకోవచ్చు. ఎందుకు దేవుడు నీతో మాట్లాడాడంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేయాలని, నీవు అనేకులు వెలుగుగా ఉండాలని, అనేకుల జీవితాల్లో వెలిగించు వారిగా ఉండాలని, అనేకుల జీవితాల్లో వెలుగు నింపే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగునివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అయ్యా, నా దివిటీని నువ్వు నూనెతో నింపయ్యా. నా దివిటీని నువ్వు నూనెతో నింపు తండ్రి. ఈ దివిటీని ప్రభా నా జీవితంలో ఎన్నడూ ఈ నూనె ఆగిపోకుండా, ఎన్నడూ ప్రార్థనా జీవితము నాలో లేకపోకుండా ప్రతి నిత్యము ప్రార్థించే వ్యక్తిగా, నా దివిటీలను నేను సిద్ధపరచుకునే వాడిగా, ప్రార్థనలో సిద్ధపడే వ్యక్తిగా, సిద్ధపడే కుమారుడుగా, కుమార్తెగా నేను ఉంటాను. ఇదిగో నా జీవితంలో, నా మనసులో, నా తలంపుల్లో, నా ఆలోచనలో, నా చూపుల్లో ఎక్కడ కూడా పాపము అనే వాటికి, మీకు వ్యతిరేకమైన వాటికి నేను చోటు ఇవ్వకుండా తండ్రి నన్ను పరిశుద్ధపరచండి. మీ బల్లలో పాలు పొందేటప్పుడు నేను పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా నా పాపాలు ఒప్పుకొని నేను నీ పరిశుద్ధ బల్లో పాలు పొందే కృపను దయచేయండి అయ్యా. ఈరోజు ఎందరైతే తీర్మానం చేసుకుంటున్నారో, తీర్మానం చేసుకున్న వారందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, కీర్తన పాడుచుండగా కానుక అర్పించుకుందాం. త్వరగా మ్యూజిషియన్స్ ఎక్కడ?